రంగుల బొమ్మగా చూశావు. మూడు ముళ్ళు పడ్డాక భయంకరమైన నీ ప్రవర్తనా రూపాన్ని బ్లాక్ అండ్ వైట్లో భయపెడుతూ వచ్చావు. ఊహల్ని పంచుకునే మనసు ఖననం చేయబడుతూ ఆశల తీరం చేరాలని నేనెక్కిన కలల నావ కన్నీటి సముద్రంలో మునుగుతూ జీవం లేని దేహం పల్లకీలో ఊరేగుతుంది. నీ జీవితపు స్టూడియోలోంచి బయటికి రాలేకపోయినా నా హృదయపు బాత్రూంలో నువ్వెప్పుడూ నెగిటివ్వే. రెండో కవిత శీర్షిక పర్సనల్ లా. గవర్నమెంట్ ఉద్యోగం లేకపోయినా పేరు ప్రక్కనున్న డిగ్రీలను చూసి తనకు మించిన భారమైన ఐదో దాన్ని ఆఖరి బేటీని అయినందున 6,00,000 కట్నం ఇచ్చి నిఖా అయిందనిపించాడు అబ్బాజాన్. 5 నెలలకే 4 నెలల గడుపు చేసి తలాకిచ్చి వెళ్ళగొడతాడని నాకేం తెలుసు. కట్టుకున్నవాడు వదిలేసిన కన్నవారికి తప్పని బాధ్యత నన్ను కోర్టు వరకు లాక్కెళ్ళింది. షాదీలో నాని చేయించిన చెల్ల లాయర్ ఫీజు అయింది. వాయిదాకెళ్ళిన ప్రతిసారి కోర్టు ఆవరణకి నేను ఒక పతాక శీర్షికనవుతాను. క్రాస్ ఎగ్జామిన్లో వకీలు అడిగే ప్రశ్నలు పోలీస్ లాఠీలై నా సమాధానాన్ని లాకప్ డెత్ చేస్తాయి. డబ్బిచ్చి తేలేని సాక్ష్యాలు, చెల్లని నా అంతరాత్మ సాక్ష్యం నా కేసు తీర్పివ్వకముందే జడ్జి సీటు ముగ్గురిని మార్చుకుంది. మా వకీలు మాత్రం పిటిషన్లకి సమన్లకి గుమస్తాల కంటూ కాలాన్ని జరుపుతూనే ఉంటాడు. తలాక్ ఇవ్వగానే ముఖాలతో సంబంధం లేదనే మగతనుపు ధీమా మరోసారి సెహరా పట్టించుకుంది. 3 నెలల యుద్ధ కాలానికి మనోవత్తి చెల్లించాలనే తీర్పు మరో 3 ఏళ్లకు వచ్చింది. నా పర్సనల్ లాయే నాకిది చాలన్నప్పుడు న్యాయదేవత కళ్ళకి గంటలు కట్టుకుందని నా కళ్ళకి ఇప్పుడే కనిపించింది. సమానత్వమే లేని భిన్నత్వపు మత న్యాయశాస్త్రాలు ఏకత్వపు న్యాయశాస్త్రంగా లిఖించబడుతుందనేది కలలో కూడా నిజం కానివ్వని పచ్చి నిజమని తెలిసినా ఈ దేశంలోని ఈ మతంలో పుట్టి ఏమీ చెయ్యలేని నా నిస్సహాయతకు తోడు నా పేరు తెంచుకున్న ఆడపేరు బంధం అమ్మతనానికి బంధమై అమ్మగానే మిగిలింది. శీర్షిక నీడ. ఒంటరి నడకల్లో నా తోడైన నీడలో కొత్తగా నీ రూపం కనిపిస్తుంది. ఇప్పుడు చివరి గమ్యం చేరేదాకా అలసట లేని అడుగులేస్తానిక. మౌనం మాత్రమే మాట్లాడే నా స్నేహంలోకి నీ స్వరం తోడైంది కరువు రాధిక కబుర్లకి. నిద్రలేని రాత్రి లేదిక నాకు ఆశల పూలతో దోసిలి నింపిన నువ్వే నా కలల ప్రపంచం. ఎండుతున్న నా గుండె చెరువును నింపావు కురుస్తూ కాటుక తిప్పి కట్ట వేస్తాను పొంగిపోకుండా. అందని చంద్రుణ్ణి ఆకాశపు టరిచేతిలో గోరింటతో అద్దుకొని పండిన వెన్నెల్ని చూసి మురిసిపోతూ పారేసుకున్న పసిమనసు. శీర్షిక జిందగీ. అన్నీ తెలుసనుకునే ఊహల్లోనే తెలియని తనం ఒకటి తరుముతూనే ఉంది. పచ్చనిదంతా ప్రకృతే, ఎండిన మోడేదో ఓ జ్ఞాపకమై మిగులుతుంది. నడిచే దారంతా పరిచిన పూరెక్కలే, ఓ ముళ్ళు మాత్రం పుచ్చుతూనే ఉంది. అన్నీ ఉన్నాయనుకునేంతలోనే సరికొత్తదేదో లేనిదై మిగులుతుంది. కార్చేదంతా వెన్నెలే, మచ్చ మాత్రం మిగిలే ఉంది. కాలం ఆగని ప్రవాహమే. జీవితం ఓ చోట ఆగిపోతుంది, మరో చోట మొలకెత్తుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన యాకూబ్ గారికి ప్రత్యేకమైన శుక్రియా.